జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడారు, సాగదీసి రాగం తీసి పాట పాడారు. ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు. జూన్ 15, 2019 నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ గారు ముందే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోతే పార్లమెంట్ కి ప్రధానమంత్రి మాటలకి విలువే ఉందని జగనన్న అడిగారు. అలాగే జూన్ 20న మోడీ గారి అధ్యక్షన పార్లమెంట్ భవన్ లో ఉన్న లైబ్రరీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కూడా అడిగారు. అలాగే ఫిబ్రవరి 20, 2021ను కూడా ప్రత్యేక హోదా గురించి గాని పోలవరం అంచనాల అనుమతుల గురించి గాని వర్చువల్ సమావేశంలో అడిగారు జగనన్న. నవంబర్ 12, 2022న విశాఖపట్నంలో జరిగిన మోడీ గారి బహిరంగ సభలో ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర విభజన హామీల గురించి, పోలవరం గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగానే అడిగారు మా జగనన్న. వైఎస్ఆర్సీపీలో 23 మంది ఎంపీలు గెలిచి కేంద్రంలో హంగ్ ఏర్పడినప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతు కావాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని కరాఖండిగా జగనన్న చెప్పడం మర్చిపోయావు షమ్మి అక్క. ఏది మాట్లాడినా ఏది అన్నా అన్నే కదా అని అనేస్తే మాలాంటి చెల్లెళ్ళు చెడు కూడా ఆడేస్తారమ్మా.